కబ్జా రుజువైతే జైలు శిక్ష, ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఒక చట్టం చేయాలి. గతంలో 1982లో ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఒక యాక్ట్ ఉండే. అది 2016లో రద్దు చేసిరు అనుకుంటా. ఆ తర్వాత ఇక ఈ దోపిడీదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా బ్యాచ్ మొత్తం పాపం ప్రైవేట్ ల్యాండ్ విచ్చలవిడిగా దొంగ డాక్యుమెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి విచ్చలవిడిగా దోపిడీ చేయడం జరిగింది. ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అంతెందుకు, ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఎట్లా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి. వీళ్ళు ఇక్కడ పక్కనే మన హైదరాబాద్ నడిబొడ్డులో మన మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఎన్ని భూములు ఆక్రమించిండు, ఎన్ని వేల వందల ఎకరాల ల్యాండ్ ఆక్రమించిండు. ఇట్లా ఆక్రమించిన ల్యాండ్ 1 ఎకరం 2 ఎకరాలు తీస్తే ఒక పార్టీ ఫండ్ 100 కోట్లు వెళ్తాయి 1 ఎకరానికి. అట్లా ఇట్లనే హైదరాబాద్లో పనిచేస్తున్నట్టుగా తెలంగాణ వ్యాప్తంగా వస్తే పాపం ఎంతోమంది ఇట్లాంటి గుండాగాళ్ళతోటి, ఈ కబ్జాగాళ్ళతోటి పాపం అమాయకులు, ఇన్నోసెంట్లు వాళ్ళందరూ ఎందుకు ఎట్లా పోరాటం చేస్తారు? చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ఒక మాఫియా ఉంటుంది, వాళ్ళ దగ్గర రౌడీ షీటర్లు ఉంటారు. వాళ్ళు పోలీసులను, ఎస్పీలను సైతం మేనేజ్మెంట్ చేసేటువంటి అంత రాజకీయ పలుకుబడి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి తెలంగాణలో కూడా ఈ హైడ్రా లాంటిదే ఒక చట్టం తీసుకొని రావాలి. గతంలో రద్దయినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కు అది రద్దయింది కాబట్టి ఇంకో కొత్త చట్టం అనేది తెలంగాణ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హైడ్రా చీఫ్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ భూములదే కాకుండా ప్రైవేట్ భూములు కూడా పాపం ఎంతోమంది ప్రైవేటు వాళ్ళు తినక ఎంతో సేవింగ్స్ చేసుకొని పాపం నోరు కట్టుకొని దాచుకున్నటువంటి ఆ డబ్బులతోటి భూములు కొంటే పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి కబ్జాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి చట్టం తీసుకొచ్చి హైదరాబాద్లో అయితే ఎట్లా అయితే ప్రభుత్వ భూములు కాపాడుతూ ఉన్నారో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ల్యాండ్ అంటే ఒక నమ్మకం ఉండేటట్టు ఒక చట్టం తీసుకురావాలని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు ఎవరైనా కబ్జా చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ లాగా తరహాలో వారి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని, నేరం రుజువైతే నిందితులను జైలు శిక్ష పడుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హైడ్రా పోలీస్ స్టేషన్లో నేరుగా కేసులు నమోదు చేయబోరని, ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత మాత్రమే నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నాంపల్లి ఏసీజే ప్రత్యేక కోర్టులో హైడ్రా కేసులు విచారణ చేస్తామని, ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు, అది ప్రభుత్వ భూములకు సంబంధించి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తూ ఉన్నది. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా మనకు ఒక మంచి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాత 1982 లాగా ఒక మంచి చట్టం కనుక వచ్చినట్లయితే ఈ నేరాలకు పాల్పడే వాళ్ళు, ఈ భూములు కబ్జా చేసే వాళ్ళకు వెంటనే స్పెషల్ కోర్టులు ఉండి 6 నెలల్లోనే ఆ కేసులు పరిష్కారం అయినట్టుగా వాళ్ళకు శిక్షలు పడేటట్టుగా చేస్తే ఈ తెలంగాణ మనం మంచిగా జాగ్రత్తగా ఈ భూములు కొనే వాళ్ళకు మనం ఒక రక్షణ ఇచ్చినట్టు అవుతుంది.